ఇవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. ఆగస్టు 2023 నుంచి ఇప్పటిదాకా 1500 కోట్లు పేద మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు ఉపయోగించుకుంటారో ఆ డబ్బులు కట్టడానికి బటన్ నొక్కటానికి మీకు తీరిక లేదంటే 15 నెలలుగా మీ బడాయి కబుర్లు ఎవరో చెప్తారని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా ఉన్నాను. 15 నెలల నుంచి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి 1500 కోట్లు బకాయిలు పెట్టి పేదల మధ్యతరగతుల ఆరోగ్యం గురించి వాళ్ళ జబ్బుల గురించి మొన్న మీ ప్రచార కార్యక్రమాల్లో మీరు మాట్లాడిన మాటలో ఇవాళ ఎవరు సమాధానం చెప్తారు? ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కానీ లండన్లో ఉన్న ముఖ్యమంత్రి చెప్తాడా? వైజాగ్ చుట్టూ తిరుగుతూ ఉన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్తాడా? దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవల కింద అప్పటికప్పుడే 70% ఏదైతే క్లెయిమ్ రాగానే 70% నిధులు విడుదల చేసేవాళ్ళం. దగ్గర 5330 కోట్లు ఖర్చు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని కష్టాల్లో సుమారు 12 లక్షల మందికి ఈ సేవలన్నీ కూడా వైద్య సేవలు ఈ పేదవాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ కట్టాల్సిన డబ్బులన్నీ కూడా హాస్పిటల్స్కి ఆ రోజుల్లో కట్టి ఏ ఇబ్బంది లేకుండా పేదల ఆరోగ్యాన్ని కాపాడారు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మార్చి నెలలో దగ్గర 13,000 కోట్ల కాంట్రాక్టులకు బటన్ నొక్కాడు. పేదలకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కూడా ఏప్రిల్లో 3 రోజులు 4 రోజులు డబ్బులు అందక కూడా ఇబ్బంది పడ్డారు. మే నెలలో కూడా అదే జరిగింది తంతు. అటువంటిది ఇవాళ మే 17న మీరు నొక్కిన 4,000 కోట్ల బటన్ నొక్కుల్లో 2,000 కోట్లు కాంట్రాక్టర్లకి